వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మీరేదైనా డివైస్ హ్యాక్ అవుతుందనగానే ఒక వ్యక్తి ల్యాప్టాప్ ముందు కూర్చొని గ్రీన్ స్క్రీన్లో కోడింగ్ చేస్తూ కీబోర్డ్ నొక్కేస్తూ ఉండే మూవీ సీనే గుర్తొస్తుంది కదా. నిజానికి అంత సినిమాటిక్గా ఉండకపోయినా హ్యాకింగ్ అన్నది చాలా సీరియస్ టాపిక్. ఇది తప్పుడు పని అయినా దాన్ని ఎలా చేస్తారో తెలుసుకుంటే మనం తగిన జాగ్రత్తలు తీసుకోగలం. చట్టబద్ధంగా హ్యాకింగ్ అనే స్కిల్ను ఎథికల్ హ్యాకింగ్గా కూడా నేర్పిస్తున్నారు. కానీ ఇక్కడ మనం అసలైన హ్యాకింగ్ ఎలా జరుగుతుందో, దాని ప్రధాన రకాలేంటో, మామూలు మనుషుల్ని ఎలా టార్గెట్ చేసి ట్రాప్లోకి దింపుతారో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే మన డివైసెస్ హ్యాకింగ్కు దూరంగా ఉండాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. హ్యాకర్లు నిన్ను ట్రాప్లోకి లాగడానికి ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఓ రోజు నీకు మెయిల్ పంపుతారు లేదా మెసేజ్లు చేస్తారు. అందులో మీ బ్యాంక్ అకౌంట్ సమస్యలో ఉంది, ఈ లింక్ క్లిక్ చేయండి అని ఉంటుంది. ఆ మెయిల్ లేదా మెసేజ్ అచ్చం బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ లాగే కనిపిస్తుంది. ఇక దాన్ని కనుక మీరు క్లిక్ చేసి ఆ పాస్వర్డ్ టైప్ చేస్తే మీ డేటా అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది. దీన్నే ఫిషింగ్ అంటారు. ఇది ఒక రకమైన ఎర్రవేయటం. ఇక మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా గూగుల్ వెబ్సైట్స్ నుంచి ఏదైనా సినిమా లేదా ఇతరత్ర గేమ్స్ డౌన్లోడ్ చేశారనుకోండి, దానితో పాటు ఒక వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ నీ డివైస్లో దాక్కొని మీ ఫొటోస్ని, మెసేజెస్ని, ఇలా కొన్ని వీడియోస్ని, మీ డేటా అంతటిని దొంగిలిస్తుంది. దీన్ని మాల్వేర్ అంటారు. ఒక రకమైన డిజిటల్ దొంగతనం. మరికొన్నిసార్లు హ్యాకర్లు నీ పాస్వర్డ్నే గెస్ చేస్తారు. నీ పాస్వర్డ్ 123456 లేదా మీ పేరు లాంటి సులభమైందైతే వాళ్ళు కంప్యూటర్ ప్రోగ్రామ్తో సెకన్లలో ఇట్లే కనిపెట్టేస్తారు. ఒకవేళ మీరు పబ్లిక్ వైఫై వాడి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకున్నారనుకోండి, ఆ నెట్వర్క్లో హ్యాకర్ ఉంటే మీరు టైప్ చేసే ప్రతి అక్షరం హ్యాకర్లకు కనిపిస్తుంది. అన్నింటికంటే ఆసక్తికరమైన టెక్నిక్ ఒకటి ఉంది. అదే సోషల్ ఇంజనీరింగ్. ఈ తరహా హ్యాకింగ్లో హ్యాకర్ మీకు ఫోన్ చేసి, నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను, మీ అకౌంట్ హ్యాక్ అయిందని మిమ్మల్ని బెదిరిస్తాడు. ఓటీపీ చెప్పండి అంటాడు. మీరు భయపడి ఓటీపీ చెప్పేస్తే మీ డబ్బు గోవిందో గోవింద. ఇలా హ్యాకర్లు మన మనస్సును కూడా హ్యాక్ చేస్తూ ఉంటారు. చివరగా మీ ఫోన్ లేదా కంప్యూటర్ సాఫ్ట్వేర్ పాతదైతే దానిలో ఉన్న లోపాల ద్వారా హ్యాకర్లు ఇట్టే సులభంగా లోపలికి వస్తారు. ఇప్పుడు హ్యాకింగ్ నుంచి ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మీరు ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, బ్యాంక్ అన్నిటికీ ఒకే పాస్వర్డ్ యూజ్ చేస్తున్నారా? అలా కనుక మీరు ఒకే పాస్వర్డ్ యూజ్ చేస్తే ఒకటి హ్యాక్ అయితే అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి. అందుకే ప్రతి అకౌంట్కు వేరే వేరే పాస్వర్డ్స్ను సెలెక్ట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉండాలి. 123456 పాస్వర్డ్ 123 మీ మొబైల్ నెంబర్, ఇలాంటివి వాటిని ఎప్పటికీ పాస్వర్డ్గా పెట్టుకోవద్దు. క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ కలిపి కనీసం 8 అక్షరాలు ఉండేలా మీ పాస్వర్డ్ను సెట్ చేసుకోండి. బ్యాంక్, గవర్నమెంట్ ఎప్పుడూ మీకు ఫోన్ చేసి ఓటీపీ అడగవు. మీకు తెలిసిన వ్యక్తి అయినా ఓటీపీ చెప్పద్దు. హ్యాకింగ్లో ఎక్కువగా ఈ ఒక చిన్న పొరపాటు చేయటం వల్లే చాలామంది తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ఇక బస్ స్టేషన్, కాఫీ షాప్ లాంటి చోట్ల ఉచిత వైఫైలు వాడుతున్నప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయటం, ఓటీపీ టైప్ చేయడం చాలా ప్రమాదకరం. ఇక మీకు వచ్చే మెసేజ్లలో మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయింది, మీ పార్సల్ డిస్పాచ్ కావాలి లాంటి లింకులు ఉంటే వాటిపై అస్సలు క్లిక్ చేయొద్దు. నిజమైన వెబ్సైట్లోకి మీరే టైప్ చేసి వెళ్ళి చెక్ చేసుకోండి. ప్లే స్టోర్ లేకుండా ఏపీకే ఫైల్గా యాప్స్ను ఇన్స్టాల్ చేస్తే వాటిలో ఒక రకమైన వైరస్ ఉండే అవకాశం ఉందని ఇంతకుముందే చెప్పుకున్నా. సో అవి కీలాగర్ లాగా పనిచేస్తాయి. అన్నోన్ సోర్సెస్ నుండి వచ్చిన ఈ యాప్స్కి నో చెప్పండి. జీమెయిల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిలో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేయండి. హ్యాకర్కి మీ పాస్వర్డ్ తెలిసిన ఓటీపీ లేకుండా లోపలికి రావడానికి వీలుండదు. ఇప్పుడు మీకు హ్యాకింగ్ గురించి ఒక అవగాహన వచ్చిందనుకుంటున్నాను. అలాగే హ్యాకింగ్కు దూరంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఒక క్లారిటీ వచ్చిందని ఫీల్ అవుతున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.